హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి శుభవార్త అయితే వచ్చింది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి ఈ అప్డేట్ అనేది వచ్చిందండి. అయితే ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఒకసారి మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లల ఆధార్ అప్డేట్కి సంబంధించి శుభవార్త. 5 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ సేవను ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ప్రకటించింది. ఈ ఉచిత సేవ ద్వారా 6 కోట్ల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం అయితే కలుగుతుందని చెప్పేసి ఇక్కడ కేంద్ర ఐటీ శాఖ అయితే తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వేలిముద్రలు, కనుపాపల గుర్తింపులు, ఐరిష్ తీసుకోరు. అందువల్ల వీరు 5 సంవత్సరాల నిండిన తర్వాత ఒకసారి మరియు 15 ఏళ్ళ చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ను అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏడాది పాటు ఉచిత సేవలు పూర్తయిన తర్వాత అప్డేట్ చేసుకోవాల్సినటువంటి ₹125 వసూలు చేస్తారు. సో బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం ద్వారా కింది ముఖ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. పాఠశాలల ప్రవేశాలు కానివచ్చు, అలాగే సులభతరం అవుతాయి. ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్ మరియు స్కాలర్షిప్ ప్రయోజనాలు కానివచ్చు, అలాగే వివిధ పథకాల ద్వారా అందేటటువంటి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ పొందడానికి వీలవుతుంది. అందువలన తల్లిదండ్రులు వెంటనే ఈ వయస్సు పిల్లల బయోమెట్రిక్ను ఇక్కడ అప్డేషన్ చేయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, 5 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసుకు సంబంధించినటువంటి పిల్లలకు ఇక్కడ బయోమెట్రిక్ అప్డేషను, అలాగే ఈ సేవలు అనేవి కనుపాపలు గుర్తింపులు కానివచ్చు, మనకు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కానివచ్చు, ఇవన్నీ మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నట్టు ఇక్కడ అయితే చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ ప్రకటించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది, అలాగే మీ పిల్లలకు 5 సంవత్సరాలు నిండి ఉంటే కనుక వెంటనే దానికి అప్డేట్ అనేది చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.